మా అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి దాతలైనటువంటి మన ట్రస్ట్ మెంబర్ ఏదైతే తులసిరామ్ భావన దంపతులు, తులసిరామ్ అన్న అబ్బాయి ఏంటంటే ప్రతి నెల మన ట్రస్ట్కి తన సహాయ సహకారాలు ఎప్పుడు అందిస్తూ ఉంటాడు. వాళ్ళ అబ్బాయి బర్త్డే మొన్న నెల అయ్యిందన్నమాట. నేను అన్నాను, మొన్న నెల అయితే మరి ట్రస్ట్ కార్యక్రమం జులైలో ఉందిరా అంటే, అన్న నేను వచ్చి రేషన్ ఇస్తాను, మీరు ఆ రోజు ఇవ్వండి అని మానవతా దృక్పథంతో ఇచ్చాడు. వాళ్ళ అబ్బాయి పేరు వేయాంశ్. ఆ అబ్బాయి నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మీరు అందరూ గట్టిగా ఆశీర్వదించాలి. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు అబ్బాయి పేరు మీద ఇచ్చారు కాబట్టి రానున్న రోజుల్లో వాడి కూడా మన ట్రస్ట్ మెంబర్ అవుతాడు 100%. ఎందుకంటే తండ్రి ఎప్పుడైతే సేవలో ఉన్నాడో పిల్లలు కూడా అదే సేవ మార్గంలో వస్తారు. కాబట్టి వాళ్ళకి ఎప్పుడు మన ఆశీర్వాదాలు ఉండాలి. వాళ్ళ తరపున వాళ్ళ మామయ్య గారు గణపతి గారు రావడం జరిగింది మనకందరికి ఇవ్వడానికి. ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా మనకి దెందేరు ఆంగ్ల ఉపాధ్యాయురాలు కామేశ్వరి మేడం అని వాళ్ళ అమ్మాయి లండన్లో డాక్టరేట్ సంపాదించింది. ఆవిడ మనకి మన ట్రస్ట్కి ఆవిడ ఆర్థిక సాయం అందించడం జరిగింది. అదేవిధంగా సంజీవిని హాస్పిటల్స్ ఎండి డాక్టర్ చంద్రశేఖర్ గారు కూడా ఈ నెల ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మన అమ్మ సందీప్ కూడా ఈ నెల ఇవ్వడం జరిగింది. ఎప్పుడులాగే మన రైల్వే రిటైర్డ్ ఎంప్లాయ్ రమణ గారు ప్రతి నెల ఇస్తూ ఉంటారు. వాటితో పాటు ముఖ్యంగా నేను చెప్పుకోవాల్సింది మా ట్రస్ట్ సభ్యులు లేకపోతే ట్రస్ట్ లేదు. డోనర్స్ ఒక నెల ఉంటారు, ఒక నెల ఉండరు. కానీ ట్రస్ట్ సభ్యులు పర్మనెంట్గా ప్రతి నెల ఇచ్చిన వాళ్ళు మా దాంట్లో 10 నుంచి 15 మంది వరకు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ట్రస్ట్ నుంచి ఎప్పుడూ రుణపడి ఉంటాం. వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాలు ఎప్పటి నుంచో మనం చేస్తున్నాం. నేను మెయిన్గా చెప్పబోయేది ఏంటంటే, ప్రతి ఒక్కరూ నా యొక్క వీడియోలు చూస్తూ ఉంటారు, నా యొక్క సేవా కార్యక్రమాలు చూస్తూ ఉంటారు. ఎంతోమంది ప్రతి ఒక్కరు సెటిల్ అయ్యే లైఫ్లు గడుపుతూ ఉంటారు, కానీ వాళ్ళకి ఖాళీ ఉండదు. ప్రతి నెల ఒక ఆదివారం కేటాయించి ఒక వృద్ధురాలను మీరు దత్తత తీసుకోండి. ఒక వృద్ధురాలను మీరు దత్తత తీసుకుంటే ఆవిడ నెల రోజులు ఆకలి తీరుతుంది. ప్రతి ఒక్కరికి నేను అదే కోరుకుంటాను. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి గణపతి గారిని ఓ 2 మాటలు మాట్లాడవలసింది. ఈ కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈ ట్రస్ట్ సభ్యులైన వాళ్ళందరికీ నా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను. ఇలాంటి వృద్ధులందరినీ తీసుకొచ్చి ఇలా సేవ చేయడం అంటే అది మహా కార్యక్రమం. నెలంతా వీళ్ళు కష్టపడి వ్యవస్థ చూసి మీ అందరికీ టెన్షన్గా ఆదివారం ఇవన్నీ ఏర్పాటు చేయడం అంటే చాలా శ్రమతో కూడిన పని. అయినప్పటికీ ఈ సభ్యులందరూ ప్రతి నెల ఇలా చేయడం చాలా ఆనందంగా ఉంది. మిగతావారు కూడా స్పందించి ఇందులో పాల్పంచుకుంటారని నేను మనసారా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అధికారికి ప్రత్యేక ధన్యవాదాలు.